గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం జీతం నుంచి ఆదాయం వరకు కూడా వరుసగా సంస్థని కూడా మనం చేసుకొచ్చాం. అంటే రెసిడెన్షియల్ స్టేటస్, అలాగనే రెసిడెన్షియల్ స్టేటస్ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అలాగే తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ కూడా మనం చూసాం. కాబట్టి ఇక ఉన్నది ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ఒకటి, మరొకటి ఏంటంటే అంటే టోటల్ ఇన్కమ్ ఒకటి. ఈ రెండు యూనిట్స్ మనకి మిగిలినాయి. అయితే ఈరోజు ఒకసారి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీలో వాళ్ళ లెక్క నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకొని చేయడానికి చూడండి. లెక్క మనకి శాలరీ నుంచి ఇన్కమ్ని ఎలా కట్టగలుగుతున్నాము అనేటువంటిది మీకు ఒక అవగాహనకి వస్తుంది. ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్ సమ్ రాసుకోండి, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకుంటారు. కానీ రామోజీ పిఎం రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. రామోజీ బెంగళూరులో ఒక కంపెనీలో డైరెక్టర్ 2007-2008 గత సంవత్సరానికి అతడు తన జీతం ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన వివరాలను దిగువన తెలియజేస్తున్నాడు. వన్ బై వన్ పాయింట్స్ రాసుకోండి. మొదట జీతము $1,00,000 1,00,000. తర్వాత గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు చెల్లింపు $24,000. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు 24,000. తర్వాత మూలాధారంలో తగ్గించిన ఆదాయపు పన్ను $8,000. తర్వాత గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు యజమాని వాటా $18,000.
18,000. తర్వాత గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్పై జమ చేసిన వడ్డీ 14% చొప్పున 42,000. తర్వాత ప్రయాణ భత్యము 50%, బ్రాకెట్లో 50% ఆఫీసు పనులకు 50% ఆఫీసు పనులకు ఖర్చు చేశాడు. 50% ఆఫీసు పనులకు ఖర్చు చేశాడు. అమౌంట్ 6,000. తర్వాత ఉచిత విద్యుత్ శక్తి గ్యాసు. బ్రాకెట్లో సొంత పనుల కొరకు మరియు ఆఫీసు పనుల కొరకు 12,000. తర్వాత ఇంటద్దె అలవెన్స్ బ్రాకెట్లో వాస్తవంగా చెల్లించింది. ఇంటద్దె అలవెన్స్ వాస్తవంగా చెల్లించింది. బ్రాకెట్లో వాస్తవంగా చెల్లించింది 20,000. అమౌంట్ 24,000. తర్వాత తన జీవిత బీమా తన జీవితం మీద చెల్లించిన జీవిత బీమా ప్రీమియం 3,600. బీమా మొత్తం 25,000. 2008-2009 పన్ను నిర్ధారణ సంవత్సరానికి రామోజీ జీతం నుంచి ఆదాయం కనుక్కోండి. రామోజీ జీతం నుంచి ఆదాయాన్ని కనుక్కోండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. రామోజీ వర్కింగ్ యాజ్ ఏ ఇంగ్లీష్ మీడియం రాసుకున్నాం. రామోజీ వర్కింగ్ యాజ్ ఏ డైరెక్టర్.
in a company, in a company, in a company in Bangalore, in Bangalore. Calculate his income, calculate his income from salary, from salary. One by one points రాసుకోండి. Salary, one by one points. First salary, 1 lakh. Salary, లక్ష రూపాయలు. తర్వాత salary 1 lakh. తర్వాత రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ 24,000. ఇన్కమ్ ట్యాక్స్, income tax deduct, income tax deduct at source, 8,000. Next, proprietor share, in employee recognized provident fund, employee recognized provident fund 18,000. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ provident fund, interest on provident fund at the rate of 14%, amount 42,000. Next, traveling expense, traveling allowance 6,000. Traveling allowance 6,000. Bracket లో 50% for office use, 6,000. Electricity and gas, bracket లో 50% for office, 12,000 amount 12,000. House rent allowance, bracket లో actual rent paid, house rent allowance bracket లో actual rent paid 20,000. amount 24,000.
ఇన్సూరెన్స్ ప్రీమియం బ్రాకెట్లో పాలసీ వాల్యూ 25,000 అమౌంట్ 3,600 calculate income from salary. Calculate income from salary. ఇప్పుడు మనకి ఇచ్చినవి వరుసగా కూడుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేటువంటిది మనకి వస్తుంది. ఏమేమి ఉన్నాయి చూడండి, శాలరీ ఉంది, అది తీసుకోవాలి. అలాగే పిఎఫ్కి ఎంప్లాయీ కట్టింది 24,000, దాని మీద ట్యాక్స్ డిడక్షన్ ఒక 8,000, అది కూడా దానికి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొప్రైటరీ ప్రావిడెంట్ ఫండ్ కట్టింది 18,000, తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ 14% చొప్పున 42,000. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ మనకి 6,000 ఇచ్చారు. 6,000లో 50% ఆఫీస్కే ఖర్చు పెడుతున్నాం, లేక 50% తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ 12,000 ఇచ్చాడు, అందులో 50% 6,000 తీసుకోవాలి. తర్వాత హెచ్ఆర్ఏ ఇంటర్ది అలవెన్స్ 24,000, కానీ రెంట్ పెయిడ్ ఏమో 20,000 పే చేశారు. తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం 3,600 కట్టారు. ఈ ఎల్ఐసికి మామూలు ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది, అందువల్ల దీన్ని కలపక్కర్లేదు. యాక్చువల్ పాలసీ వాల్యూ 25,000. ముందుగా ఒక టేబుల్ ఓపెన్ చేసుకుని వరుసగా వేసి కూడి చూడండి ఎలా వస్తుందో శాలరీ. పర్టికులర్స్ అమౌంట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో అవన్నీ వరుసగా తీసుకుంటాం. ఫస్ట్ శాలరీ ఒకటి ఇచ్చాడు 1 lakh. అలాగే పిఎఫ్ 24,000 ఇచ్చాడు. అలాగే ట్యాక్స్ ఆన్ పిఎఫ్, ట్యాక్స్ డిడక్షన్ రాసుకోండి. తగ్గించిన ఆదాయ పన్ను అన్నది కదా, అది ఒక 8,000. అతనికి ఒక జీతం 1,00,000, పిఎఫ్ నిమిత్తం 24,000 కట్ అవుతుంది. ఒక 8,000 ఏమో ట్యాక్స్ కింద తీసుకుంటున్నారు. మొత్తం ఇతనికి ఇస్తుంది 1,32,000. ఈ అమౌంట్ బయటకు తెచ్చుకోండి. ఇది శాలరీ. కాబట్టి దీనికి తర్వాత సబ్స్క్రిప్షన్ బై ప్రొప్రైటర్. ఫర్ ఆర్పిఎఫ్ అంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. ఎంతండి అంటే 18,000. మనకు తెలుసు యజమాని 12% కట్టాలి, అందుకని ఎక్కువ కడితే అది జీతానికి కలుస్తుంది, అంతవరకు కలవదు. అందుకని మైనస్ ఎగ్జంప్షన్. దేని మీద ఎగ్జంప్షను? జీతం మీద క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే జీతం 1,32,000 వచ్చింది కదా, $1,32,000. 1,32,000 మీద 12% అంటే ఎంత అవుతుందండి అంటే 15,840. 15,840 ఇది తీసేయండి. మిగిలింది ఈ 2,160 జీతానికి యాడ్ అవుతుంది. అంటే ప్రావిడెంట్ ఫండ్కి 18,000 కట్టారు,
అయితే జీతం మీద 12% లెక్కేస్తే 15,840 వచ్చింది. ఇంతకు పన్ను కట్టక్కర్లేదు. ఇది తీసేసి మిగిలిన జీతానికి కలుపుకోవాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ పిఎఫ్ ఆర్పిఎఫ్ ఎంత ఇచ్చాడండి అంటే ఆర్పిఎఫ్ 42,000 ఇచ్చాడు. మైనస్ ఎగ్జామ్షను అంటే 42,000 మీద ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇది 14% అన్నారు. అంటే మనకి 9.5% కావాలి. అంటే 9.5% బై 14%. 14% ఎంత అయితే 9.5 ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనికి క్యాలిక్యులేటర్ మీద కొట్టేస్తే 28,500 వచ్చింది. ఇప్పుడు 28,500 ఇందులో తీసేయండి. తీస్తే 13,500. తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్ 6,000 ఇచ్చాడు. 6,000 మీద 50% అంటే ఒక 3,000 లెక్కలో తీసుకోవాలి. ఎందుకంటే ఒక 50% ఆఫీస్ కోసమే ఖర్చు పెట్టాడు. అంటే అతను ఒక 10,000 రూపాయలు ప్రయాణం చేసుంటే 5,000 ఆఫీస్ నిమిత్తమే. అందువల్ల ఇంకా అతనికి ఎక్స్ట్రాగా జీతానికి వచ్చేది ఎంత మిగులుతుందంటూ 5,000 మిగులుతుంది. ఆ 5,000 తీసుకోవాలి. అంటే ఇక్కడ 6,000లో సగం అంటే 3,000 తీసుకోవాలి. తర్వాత గ్యాస్ ఏమైనా వెళ్ళి అంటే విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ ఇది కూడా 12,000 ఇచ్చారు. కానీ 50% ఆఫీస్కి, అందుకని 50% తీసుకోండి. అంటే 6,000 తీసుకోండి. 6,000 తీసుకోండి. తర్వాత హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత ఇచ్చాడంటే 24,000 ఇచ్చాడు. దీంట్లో ఎగ్జామ్షన్ ఎంతవరకు వస్తుంది? ఎగ్జామ్షన్ ఎంతకు వస్తుంది అంటే ఈ హెచ్ఆర్ఏ కట్టేటప్పుడు ఇక్కడ కడుతున్నాను. హెచ్ఆర్ఏ ఎలా కట్టాలి అంటే ఏ పాయింట్ ఏం తీసుకోవాలంటే హెచ్ఆర్ఏ విషయంలో అలవెన్స్ ఎంత వచ్చిందో చూసుకుందాం. అలవెన్స్ 24,000 ఇచ్చాడు. ఇంకో పాయింట్ ఒకటి చూసుకోవాలి. ఏంటి అంటే రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఈ రెండు ఎంత వచ్చిందో చూసుకోవాలి. రెంట్ పెయిడ్ ఎంత కట్టాను అన్నాడు? 20,000 పే చేసాను అన్నాడు. ఇప్పుడు జీతం 1,32,000 కాబట్టి 1,32,000 మీద 10% క్యాల్కులేట్ చేసి చూసుకోవాలి. అంటే 13,200. 20,000 నుంచి 13,200 తీసేస్తే 6,800 వచ్చింది. మూడో పాయింట్ 40% ఆన్ శాలరీ. జీతం మీద 40% కట్టి చూసుకోవాలి. జీతం మీద 40% అంటే మనకి 1,32,000 మీద 40% అంటే దీని మీద 52,800 వచ్చింది. మొత్తం 3 ఐటమ్స్ వచ్చినాయి చూసుకోండి. ఒకటి చెల్లించిన జీతము మైనస్ జీతంలో 10% అంటే అదేమో 6,800 ఒక అంకి వచ్చింది. యాక్చువల్ అలవెన్స్ 24,000 ఒకటి వచ్చింది. ఇంకోటి ఏమో జీతంలో 40% 52,800 వచ్చింది. విచ్ ఎవర్ ఈస్ లీస్ట్, ఏ తక్కువ వస్తే దాన్ని తీసుకోవాలి. అంటే ఇందులో 6,800 తక్కువ కాబట్టి మీరు ఈ హెచ్ఆర్ఏ 24,000 నుంచి 6,800 ఎగ్జామ్షన్ తీసేస్తే దీని బాబతో ఎంత వస్తుంది అంటే 17,200. ఎల్ఐసి ఇంకా డైరెక్షన్ వచ్చేస్తుంది, అది తీసుకోక్కర్లేదు. ఈ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడండి. ఇదంతా కూడితే 1,73,850. ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఒకసారి తెలుగు మీడియం కూడా ఒకసారి నోట్ చేసుకొని చెప్తాను. ఇంగ్లీష్ మీడియం ఎలా రాసేసుకోండి. తెలుగు మీడియం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని రాసుకొని
ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే జీతం నుంచి ఆదాయం అని రాసుకొని వివరాలు మొత్తం పెట్టుకోండి. వివరాలు మొత్తం ముందు జీతం అని రాసుకోండి. ఎన్నర కాలంలో 1,00,000 వేసుకోండి. జీతం 1,00,000 వేసుకోండి. తర్వాత పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ 24,000. తర్వాత తగ్గించిన ఆదాయపు పన్ను 8,000. మొత్తం 1,32,000 బయట వేసుకోండి. 1,32,000. తర్వాత ప్రావిడెంట్ ఫండ్కు గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి యజమాని వాటా. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి యజమాని వాటా. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి యజమాని వాటా 18,000 వేసుకోండి. 18,000 వేసుకోండి. దాంట్లోంచి మైనస్ మినహాయింపు జీతం అమౌంట్ ఉంది కదండి. 1,32,000 ఇంటూ 12/100. 1,32,000 ఇంటూ 12/100 15,840. 15,840 తీసేసి బయట వేసుకోండి. 2,160. 2,160. తర్వాత గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 42,000 వేసుకోండి. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 42,000. మైనస్ మినహాయింపు అని రాసుకోండి. ఇక్కడ 14% ఇచ్చారు కానీ 9.5% వరకు మినహాయింపు వస్తుంది. అందుకని 42,000 ఇంటూ 9.5/14. 42,000 ఇంటూ 9.5/14 అంటే 28,500. 28,500. ఇందులో నుంచి తీసేయండి. 13,500 బయటకు వస్తుంది. 13,500 బయటకు వస్తుంది. తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్ 6,000 ఇచ్చాడు. 50% ఆఫీస్కే ఖర్చు అవుతుందంట. అంటే తినకొస్తుంది ఎంత అంటే 50% అంతే తీసుకోవాలి. సగమే తీసుకోవాలి. 6,000 మీద 50/100. 6,000 మీద 50/100 అంటే 3,000. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ 12,000 మీద 50%. 12,000 మీద 50% అంటే 6,000. తర్వాత ఇంటి అద్దె అలవెన్స్ అని పెట్టుకోండి. ఇంటి అద్దె అలవెన్స్ 24,000 వేసుకొని ఇంటి అద్దె అలవెన్స్ 24,000 వేసుకొని మైనస్ మినహాయింపు అని రాసుకోండి. ఈ మినహాయింపు దగ్గర 1/1 ఇది రాసుకోండి. హెచ్ఆర్ఏ అని రాసుకొని ఏ వాస్తవ అలవెన్సు 24,000 వేసుకోండి. 24,000. బి పాయింట్ చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. చెల్లించిన అద్దె అంటే లెక్కలో 20,000 ఇచ్చాడు. మైనస్ 20,000 మైనస్ జీతంలో 10% అంటే 1,32,000 ఇంటూ 10/100. 1,32,000 ఇంటూ 10/100 అంటే 13,200. 13,200. అప్పుడు 20,000 నుంచి 13,200 తీసేయండి. 6,800. 6,800. సి పాయింట్ జీతంలో 40%.
జీతంలో 40%. 1,32,000 ఇంటూ 40/100. 1,32,000 ఇంటూ 40/100. 52,800. 52,800. వీటిలో ఏది చిన్నది తక్కువ అయితే దానికి మినహాయింపు లభిస్తుంది అని రాసుకోండి. పై వాటిలో ఏది తక్కువ ఉంటే దానికి మినహాయింపు లభిస్తుంది. పై వాటిలో ఏది తక్కువ ఉంటే దానికి మినహాయింపు లభిస్తుంది. ఈ 3 ఆన్సర్లో చూడండి, ఒకటి 24,000, ఒకటి 6,800, ఒకటి 52,800. ఏది తక్కువ? 6,800. ఇదే ఇక్కడికి వచ్చి మినహాయింపు అని రాశారు కదా ఇందాక, దాని కింద 6,800 వేసుకోండి. 6,800. ఇది తీసేస్తే బయటికి 17,200. తీసేస్తే 17,200. ఇప్పుడు పైనుంచి అంతా కూడాం. అంతా కూడితే 1,73,850. 1,73,850. అది జీతం నుంచి ఆదాయం. అదే జీతం నుంచి ఆదాయం. అది జీతం నుంచి ఆదాయం. ఇది జీతం నుంచి ఆదాయం కట్టేటువంటి విధానం. అని ఏమో అంటే మొత్తం కట్టినట్టు కట్టాం, ఎలాగైనా కట్టేయచ్చు. ఇది జీతము, ఆర్పిఎఫ్, ఇంట్రెస్ట్ అంతవరకు శాలరీకి సంబంధించింది. హెచ్ఆర్ఏ అంటే అలవెన్స్. తర్వాత ఇవి పెరిక్విజిట్స్ కొన్ని ఇచ్చింది. మొత్తానికి టోటల్ ఎలా కన్ఫ్యూజ్ అయినా ఏమైనా ఇబ్బంది పడక్కర్లేదు. టోటల్గా అన్ని ఐటమ్స్ వేస్తామా లేదా, అడుగులు కూడామా లేదా చూసుకుంటే అప్పుడు టోటల్ ఇన్కమ్ మనం రాబట్టేయచ్చు. అంటే 1,73,850 ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ క్లాస్లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.